కొద్దిసేపటి క్రితం విజయవాడలో సిఐ నాగరాజు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపించిందో మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. నాగరాజు మద్దతుదారులే వీళ్ళంతా కూడా, వాళ్ళందరూ కూడా నాగరాజు ఫొటోస్ ని చేతబట్టి వి స్టాండ్ విత్ యూ సర్ అంటూ నాగరాజు ఫోటోని డిస్ప్లే చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించిన ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఈ కేసులో ఏదైతే జరిగిందో ఆ జరిగిన విషయంలో నాగరాజు పక్షానే తామంతా నిలబడతాము అని చెప్పి ఆయన మద్దతుదారులు విజయవాడలోని ఆయన ఇంటికి, విజయవాడ సింగ్ నగర్లో ఉన్న నాగరాజు ఇంటికి చేరుకుని ప్లాకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఈ క్రమంలో మద్దతుదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. కానీ పోలీసులు నాగరాజు ఇంటికి వచ్చారు అన్న సమాచారంతో ఎందుకు వచ్చారు, కేవలం నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికా లేక అదుపులోకి తీసుకోవడానికా అనే ఒక ఆందోళనతో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తారు, నాగరాజు విచారణ ఎక్కడ జరగబోతోంది అన్నది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే నాగరాజు ఏం చెబుతాడు సాయి కృష్ణ ఎపిసోడ్కి సంబంధించి అన్నది ఇక్కడ చాలా కీలకం. సో సిఐ నాగరాజు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి పోలీసులు ఆయన నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. సో వసంత్, ప్రస్తుతం నాగరాజు ఇంటి దగ్గర ఏం జరుగుతోంది? పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారా? అరెస్ట్ ని అఫీషియల్ గా చెప్తూ ఉన్నారా? ప్రస్తుతం సాయికృష్ణ మిస్సింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎట్టకేలకు తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజును కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం అదుపులో తీసుకుంది. భారీ భద్రత నడుమున ఆయన్ను సింగనగర్లో ఉన్నటువంటి ఆయన స్నేహితుడి నివాసం నుంచి అదుపులో తీసుకొని విచారణ కోసం తరలించారు. సాయికృష్ణ మిస్సింగ్కు సంబంధించిన వ్యవహారంలో మీ పైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగానే అదుపులో తీసుకుంటామంటే కూడా నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి నేరుగా విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం, స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇప్పటికే అదుపులో తీసుకుంటామన్న అంశాన్ని ఇప్పటికే డీజీపీకి సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఆ సిట్ అధికారులు మొత్తం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. ప్రస్తుతం డీజీపీకి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు దాదాపు 2 రోజులుగా కూడా సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో అనేక కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజుతో పాటుగా ఇటు ఏడీసీపీ అధికారులు మొత్తం కూడా మార్కాపురంలో ఇటు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా అతన్ని విజయవాడ తీసుకొచ్చారు. మార్కాపురం పోలీసులను కూడా సిట్ బృందం విచారించింది. ఇటు ఏడీసీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నాగరాజును అదుపులో తీసుకున్నారు. అయితే ఏడీసీపీగా ఉన్నటువంటి లతా కుమారి చాలా క్లియర్గా సిట్ అధికారులు ఎదుట ఒక కన్ఫెషన్ ఇచ్చారు. ఆ కన్ఫెషన్లో ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు. తాము సాయికృష్ణను అదుపులో తీసుకొచ్చి మేము విచారించిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పగించామని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో కీలక ఆధారాలు సేకరించిన తర్వాతనే ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకున్నారు. ఈరోజు నాగరాజును విచారించిన తర్వాత కోర్టుకు సరెండర్ చేసేటటువంటి అవకాశం అవుతుంది, కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అవుతుంది. దాదాపు నాటకీయ పరిణామాలు గత వారం రోజులుగా కూడా చోటు చేసుకున్నాయి. రాజకీయ వివాదంగా కూడా ఈ అంశం మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సిట్ని నియమించింది. సో ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకొని స్టేట్ గెస్ట్ హౌస్కి తరలిస్తున్నారు. అక్కడ విచారించిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డింగ్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది. కేవలం ఈ కేసులో నాగరాజు ఒక్కరే ఇన్వాల్వ్ అయ్యారా లేదా మరికొందరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా సిట్ విచారించబోతోంది. 2 రోజుల విచారణలో పలు కీలక అంశాలు, సీసీ ఫుటేజ్ మాయం కావచ్చు, ఇటు శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత స్వర్గపురిలో అతనికి సంబంధించిన వివరాలు లేకపోవడం కావచ్చు, అలాగే బస్టాండ్కి తరలించినటువంటి క్రమంలో అక్కడ సీసీ ఫుటేజ్ కనిపించకపోవడం, మరోవైపు స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ కానీ సీసీ ఫుటేజ్ కానీ, అలాగే ఎవరైతే ఈ వీఎంసీ నుంచి అనాథ డెడ్ బాడీలను తరలిస్తారో వారు స్పష్టంగా వివరాలు మెన్షన్ చేయకపోవడం, అలాగే సాయి నుంచి అతని ఆ బాడీకి సంబంధించి ఎక్కడ అంటే విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో ఆ దిశగా విచారణ చేసినటువంటి క్రమంలో కూడా సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు లేకపోవడం అన్ని అంశాలను కూడా సిట్ చాలా తీవ్రంగా పరిగణించింది. మీరున్న ప్లేస్ లో పరిస్థితి ఎలా ఉంది? నాగరాజు మద్దతుదారులు ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేశారా? పోలీసుల్ని, సిట్ అధికారులు నాగరాజుని అరెస్ట్ చేసే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో విజువల్స్ ద్వారా చూపించండి. సో ప్రస్తుతం నాటికి పరిణామాలు చూసుకుని వారి మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించారు. వారి నివాసం మొత్తం కూడా పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడి నుంచి మరికొచ్చేపటి స్టేట్ గెస్ట్ హౌస్కి ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. భారీ ర్యాలీగా ఆయన అరెస్ట్కి సంబంధించి వ్యతిరేకిస్తూ వారంతా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వారు కూడా నాగరాజును అరెస్ట్ చేసినటువంటి ఏ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ను ఫాలో అవుతూ ఇక్కడి నుంచి నేరుగా బందర్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి స్టేట్ గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళారు. మరికొచ్చేపట్లో నాగరాజును విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. సో ప్రస్తుతం అది
నాగరాజు అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకటైతే క్లియర్, నాగరాజుని పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్ కి ప్రస్తుతం నాగరాజుని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో సిఐ నాగరాజు ఇన్ని రోజులుగా ఎక్కడ ఉన్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు అన్నది ఇక్కడ చాలా కీలకం. అంతేకాదు సాయి కృష్ణ ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది, కృష్ణలంక పోలీసులకి టాస్క్ ఫోర్స్ బృందం సాయి కృష్ణని అప్పగించిన దగ్గర నుంచి కూడా అసలు ఏం జరిగింది, సాయి కృష్ణ ప్రస్తుతం అసలు ఏమయ్యాడు, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిఐ నాగరాజు ద్వారానే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర సిబ్బంది వాళ్ళందరినీ కూడా విచారించడం కంప్లీట్ అయిపోయింది సిట్ అధికారులు. అయితే కేవలం సిఐ నాగరాజు స్టేట్మెంట్ ఇక్కడ చాలా కీలకం. ఇప్పటి వరకు అది రికార్డ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇవాళ నాగరాజు ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ క్రమంలో నాగరాజు మద్దతుదారులు ఇప్పటికే 2 రోజులుగా ఆయనకి సపోర్ట్గా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆయన నివాసానికి చేరుకుని వి స్టాండ్ విత్ యూ సార్ అంటూ వాళ్ళు ప్లాకార్డు ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకోకుండా వాళ్ళంతా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టి లోపలికి వెళ్ళి సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాగరాజుని స్టేట్ గెస్ట్ హౌస్కి తరలిస్తున్నారు. అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా మరి కాసేపట్లో ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. ఎప్పుడు ఏంటి అన్నది కంప్లీట్గా మనకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ నౌ అయితే సిఐ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అక్కడి నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కి తరలిస్తూ ఉన్నారు. జరగాలి